నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనంగా పిలుస్తున్నటువంటి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోముల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా మనం సాధారణంగా మొదటి గడప దర్శనంగా పిలుస్తూ ఉంటామండి. దానికి గల ప్రధాన కారణం స్వామివారి యొక్క ఆనంద నిలయంలో జరుగుతున్నటువంటి ఈ 4 సేవలను కూడా మనం ఆనంద నిలయంలో కూర్చుని అంటే 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు కూడా ఈ సేవలు స్వామివారికి జరుగుతూ ఉంటాయి. జరిగినంతసేపు కూడా మనం స్వామివారి యొక్క ఆలయంలోనే కూర్చుని చూడొచ్చండి. చూసిన తర్వాత మనల్ని స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. వీటిల్నే మనం స్వామివారి యొక్క మొదటి గడప దర్శనంగా పిలుస్తూ ఉంటామండి. ఈ సేవలు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. అంటే ప్రతి నెల కూడా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.dev.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. స్వామివారి యొక్క అన్ని దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లోనే సేమ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇదే వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు నచ్చినటువంటి కేటగిరీలో మీకు నచ్చినటువంటి దర్శన టికెట్లని మీరు బుక్ చేసుకుని స్వామివారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాకపోతే ఈ అప్డేట్ అన్నది మనకి 3 నెలల ముందుగానే టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి. లక్కీ డిప్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలన్నది చెప్తానండి. ఈ వీడియోలో మీతో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. మనకి ఈ దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను చూపిస్తానండి. ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లు కానీ మొబైల్ ఫోన్లో కూడా ఈ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనం క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ముందుగా గూగుల్లోని టీటీడీ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి, లేదా tt.dev.gov.in వెబ్సైట్లు అని మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసినా కూడా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే టీటీ ఆన్లైన్ అని సెర్చ్ చేస్తానండి. చూడండి, చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ కనిపిస్తున్నటువంటి లింక్ ఏదైతే ఉందో చూడండి, తిరుమల దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది కదండి, ఇందులోని మనం ఇక్కడ క్లిక్ చేస్తామండి. క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్కి సంబంధించిన హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ కింద మనకి స్వామివారికి ఇమేజ్ల పైన కూడా దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి అనేటువంటి అప్డేట్స్ కూడా ఆ ఇమేజ్ పైన మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంటుందండి. ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్ పైన కూడా మీరు చూడొచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదండి లేటెస్ట్ అప్డేట్ అని ఉంది కదా, ఇక్కడ కూడా స్వామివారికి దర్శన టికెట్లు ఎప్పుడు ఏ కేటగిరీ ఏ కోటాలో విడుదలవుతున్నాయి, ఏ నెలకి విడుదలవుతున్నాయి అన్నది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ మనకి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదండి, రిజిస్ట్రేషన్. ఇక్కడ చూడండి 18వ తారీఖున ఉదయం 10 గంటల్లోనే రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. అదేవిధంగా మనకి 20వ తారీఖున మనకి 10 గంటల వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా కింద స్వామివారి యొక్క మరొక ఆర్జిత సేవ కోట అన్నది ఇవ్వడం జరిగిందండి. ఉంది కదా టెలిగ్రామ్ సర్వీసు. ఇక్కడ స్టార్టింగ్ మనకి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదండి, పక్కన ఆర్జిత సేవ అని ఉంది, ఆర్జిత సేవ విర్చువల్ సేవ అని ఉంది, అంగ ప్రదక్షిణ ఉంది, అదేవిధంగా శ్రీనివాస దివ్య నిగ్రహ వామనకు సంబంధించి ఉందండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా లేటెస్ట్ అప్డేట్లో క్లిక్ హియర్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే పిలిగ్రామ్ సర్వీస్ దగ్గర మీరు ఇక్కడ లోగోస్ ఉన్నాయి కదండి, లోగోస్ పైన కూడా మీరు క్లిక్ చేసినా కూడా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నేనైతే ముందుగా లాగిన్ అవుతున్నానండి. ఇక్కడ లాగిన్ ఉంది చూడండి, నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అంటే మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ ద్వారా మనం లాగిన్ అవ్వాలి. నేనైతే నా నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను, 9494904576 అని ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదండి, గెట్ ఓటీపీ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ అని నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఓటీపీని ఎంటర్ చేసి నేను లాగిన్ అయితే అవడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదండి మీకు లేటెస్ట్ అప్డేట్ దగ్గర ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మనకి సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసినా పర్వాలేదని నేనైతే ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. చూడండి, చూసిన తర్వాత మనకి ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ సంబంధించిన ప్రాసెస్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందని ఒకసారి ఇదంతా కూడా చదువుకోండి. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అన్నది టైప్ చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఈమెయిల్ స్టార్టింగ్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ దగ్గర జనరల్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదండి, జనరల్ డీటెయిల్స్ దగ్గర మీకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ అడ్రస్ అనేది నేను టైప్ చేస్తున్నానండి.
bhaktimargam1@gmail.com. తర్వాత ఇక్కడ కంట్రీ అన్నది ఇవ్వడం జరిగింది చూడండి. కంట్రీలు ఇంచుమించుగా మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా ఇక్కడ ఉంటాయండి. మేబీ నాకు తెలిసిండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కంట్రీలే అండి. మీరు ఏ దేశంలో ఉన్నా కూడా ఎన్ఆర్ఐలు అయితే మీ యొక్క ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకుని పాస్పోర్ట్ తోటి మీరు ఈ యొక్క లక్కీ డిప్లో అయితే పాల్గొనవచ్చండి. నేనైతే ఇండియాలో ఉన్నాను కాబట్టి నేను ఇండియా అన్నది నేను ఆప్షన్గా ఇవ్వడం జరుగుతుంది. కంట్రీ, స్టేట్లు కూడా మనకి 29 స్టేట్లు కూడా ఇక్కడ మనకు ఉంటాయండి. మీరు ఏ స్టేట్ నుంచి అయినా కూడా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు, లక్కీ డిప్లో పాల్గొనవచ్చు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అన్నది ఆప్షన్ నాకు స్టార్టింగ్ ఇచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్ అన్నది ఎంపిక చేసుకున్నాను. తర్వాత సిటీ, నేనైతే మాది పిఠాపురం కాబట్టి పిఠాపురం అన్నది నేను ఎంటర్ చేశాను. తర్వాత పిన్ కోడ్, మీ యొక్క మండలానికి సంబంధించిన బట్టి పిన్ కోడ్ ఉంటాయి కదండి, దానికి సంబంధించిన బట్టి పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నేనైతే ఎంటర్ చేస్తాను 433450. పిన్ నెంబర్ ఎంటర్ చేశానండి. ఇక్కడ టెలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంది కదండి, మనం ఎంతమంది లక్కీ డిప్లో పాల్గొంటున్నాం అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంది కదండి, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనవచ్చు. సింగిల్గా అయితే 1 అని పెట్టండి, లేదా డబుల్ అయితే అయితే 2 అని పెట్టండి. ఇందులో లక్కీ డిప్లో భార్య భర్త పాల్గొనవచ్చు, ఫ్రెండ్స్ పాల్గొనవచ్చు, రిలేటివ్స్ పాల్గొనవచ్చు, లేదు మీ యొక్క తోటి ఎవరైనా వస్తారంటే వాళ్ళతో కలిసి కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనవచ్చండి. లేదు సింగిల్గా మీరు ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఇక్కడ 2 అన్నది ఆప్షన్ అన్నది నేను ఎంపిక చేస్తానండి. ఇక్కడ ముందుగా అయితే నా పేరు అన్నది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇచ్చాను. దాని తర్వాత ఏజ్ అన్నది ఇవ్వడం జరిగిందండి. నా ఏజ్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. తర్వాత జెండర్ దగ్గర మేల్ కాబట్టి మేల్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ ఐడి ప్రూఫ్ చూడండి, ఆధార్ కార్డా పాస్పోర్ట్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదండి. ఆధార్ కార్డు పాస్పోర్ట్ అని నేను ఆధార్ కార్డు అన్నది ఐడి ప్రూఫ్ కింద ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను అండి. ఓకే, నా ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను కదండి. ఇక్కడ సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్తో పాటు మనం వాళ్ళ ఏజ్, అదేవిధంగా మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఫీమేల్ ఐడి ప్రూఫ్ కూడా ఇక్కడ నేను ఆధార్ కార్డు అన్నది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఆధార్ కార్డు ఐడి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలండి. ఇస్తాను చూడండి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదండి, కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ ఎలక్ట్రానిక్ డిప్ సంబంధించిన బట్టి సేవలు అయితే ఇక్కడ ఓపెన్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ తోమల సేవ, అర్చన, అష్టదళ పద్మారాధన, సుప్రభాత్ సేవ. ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే మనకి తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలు అండి, అంటే ఒక పర్సన్కి వచ్చేసి. తర్వాత దీని యొక్క సేవ టైమింగు, అదేవిధంగా రిపోర్టింగ్ టైమింగ్ ఉంది కదండి. మనకి ఈ సేవ కనుక మీరు సెలెక్ట్ అవుతే మట్టుకి మీరు తెల్లవారుజామున 3 గంటలకి రిపోర్ట్ చేయాలండి. మనకి సేవ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 3:30 తెల్లవారుజామున స్టార్ట్ అవుతుందండి తోమల సేవ. అదేవిధంగా అర్చన సేవ వచ్చేసి మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలండి. ఇది మనకి రిపోర్టింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున 4 గంటలకండి. ఈ సేవ స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకి 4:30 అదేవిధంగా అష్టదళ పద్మారాధన సేవ వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి మనకి 1250 రూపాయలండి. మనకి రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 8:30 మనకి సేవ స్టార్ట్ అయ్యేది ఉదయం 9 గంటలకండి. అదే సుప్రభాత్ సేవ చూసుకున్నట్లయితే ఒక పర్సన్కి వచ్చేసి మనకి 120 రూపాయలండి. రిపోర్టింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున 2 గంటలకండి. మనకి సేవ స్టార్ట్ అయ్యేది తెల్లవారుజామున 3 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఇది మనకి స్టార్టింగ్ అనిపించేటువంటి ఇది సేవకు తగ్గటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత దీని కింద ఐడెంట్ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అని ఉంది కదండి, డేట్లు. ఇక్కడ మీరు కనుక ఆల్ సెలెక్ట్ చేశారంటే మీకు అన్ని సేవలు కూడా సెలెక్ట్ అవుతాయండి. లేదు మీకు ఒకే సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉంటే ఒకే సేవలో కూడా మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నాకు తోముల సేవ, నేను లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉందనుకోండి, నేను తోముల సేవ అన్నది ఇక్కడ నేను డేట్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాను, సేవ అన్నది సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా డేట్ అన్నది ఆటోమేటిక్గా దీని మీద క్లిక్ చేద్దులోకి డేట్లు కూడా సెలెక్ట్ అయిపోతాయండి. లేదు మీరు ఒకే డేట్కి మీరు కనుక సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉంటే ఇక్కడ చూడండి,
మీరు ఏ డేట్కి అయితే పాల్గొనేటువంటి ఆలస్యం ఉందో ఆ డేట్ అన్నది మీరు ఎంపిక చేసుకోండి. అంటే 5వ తారీఖున నేనైతే గురువారం అన్నది ఎంపిక చేసుకున్నాను. మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవ అన్నది మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా చూడొచ్చండి. మనకి గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి సేవ అన్నది గ్రీన్ కలర్‌లో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంటుందండి. ఇక్కడ నేను కావాల్సిన గురువారం అన్నది పెట్టుకోవచ్చు. లేదా మీకు నచ్చినటువంటి డేట్లు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సేవ అన్నది మనకి ఏ రోజు ఉంటుందన్నది కూడా చూపించడం జరిగిందండి. మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు మాత్రమే మనకి తోముల సేవ అన్నది ఉందండి. మనకి డిసెంబర్ నెలలో వచ్చేసి మనకి 3వ తారీఖున, 4వ తారీఖున, 5వ తారీఖున, అదేవిధంగా 10వ తారీఖున, 11వ తారీఖున, 12వ తారీఖున మాత్రమే ఉంది. మిగిలిన డేట్‌లో సేవ అన్నది లేదు. టోటల్‌గా ఈ నెలలో వచ్చేసి 60 టికెట్లు మాత్రమే మనకి తోముల సేవకు ఉన్నాయండి. తర్వాత అర్చన సేవ అన్నది చూడండి. అర్చన సేవ కూడా మీకు సేము. తర్వాత ఇక్కడ చూడండి అష్టదళ పాదపద్మారాధన. ఇది కేవలం మంగళవారం మాత్రమే ఉందండి. ఇది మంగళవారం వచ్చేసి మనకి 60 టికెట్లండి. మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తోముల సేవ గాని, అర్చన సేవ గాని రోజుకి 10 టికెట్లు మాత్రమే ఉంటాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది కనిపించేది 10 టికెట్లండి. అది ఈ 10 టికెట్లు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇది మనకి అష్టదళ పద్మారాధనకి అయితే 60 టికెట్లండి. చూసారా 60. ఇది టోటల్‌గా డిసెంబర్ నెలకు వచ్చేసి మనకి 240 టికెట్లు ఉన్నాయండి టోటల్‌గా డిసెంబర్ నెలకి. ఇది కేవలం మంగళవారం మాత్రమే జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా సుప్రభాత సేవకు వచ్చేసి మనకి ఒక రోజుకొచ్చేసి అంటే ఒక రోజుకి ఒకలా ఉందండి. మాక్సిమం మనకి 270 టికెట్లు వరకు కూడా మాక్సిమం పర్ డేకి ఉన్నాయి. మొత్తం ఈ అన్ని సేవలకు సంబంధించిన టికెట్లు కలిపి మనకి 4320 టికెట్లండి టోటల్‌గా. ఇక్కడ మీరు అన్ని డేట్లు సెలెక్ట్ చేసుకుంటే మట్టికి మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అన్నది ఉంటుందండి. చాలా మంది తెలుసో తెలియకో ఒక చిన్న మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి. ఒకే సేవని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఒకే డేట్‌ని ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇలా అయితే మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. మీరు అన్ని డేట్లు, అన్ని సేవలు గనక మీరు ఆప్షన్ కింద పెట్టుకుంటే మీరు ఏదో ఒక సేవకి ఏదో ఒక రోజు డేట్‌కి మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల యొక్క సంఖ్య వచ్చేసి మనకి 4,00,000 నుండి 5,00,000 వరకు ఉంటుందండి. కాకపోతే మనకి టికెట్లు విడుదలవి మాక్సిమం 10,000 లోపే విడుదలవుతుంటాయండి. చూసారు కదా ఇక్కడ మనకి డిసెంబర్ నెలకొచ్చేసి 4,000 టికెట్లు విడుదలవునాయండి. అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఓకే అన్నది క్లిక్ చేయండి. ఓకే అన్నది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు ప్రివ్యూ. మనకి ఇక్కడ చూడండి జనరల్ డీటెయిల్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి క్లిక్ చేసి. చెక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అన్నది మన యొక్క ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇస్తాం కదండి ఇవి. తర్వాత టెలిగ్రామ్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయండి. దాంతోపాటు మనం ఏంటంటే సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అని ఇచ్చాం కదండి. ఇక్కడ మీరు ఏ సేవకి మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఏ డేట్కి సెలెక్ట్ చేసుకున్నారు అన్నది ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంటుందండి. చూసారు కదా గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ సబ్మిట్ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి రిజిస్ట్రేషన్ సంబంధం బట్టి ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా రావడం జరుగుతుందండి. దాంతోపాటు మనకి ఈ లక్కీ డిప్ సంబంధించి బట్టి రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే సేమ్ అదే రోజున అంటే మనకి సెప్టెంబర్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మనకి రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి నేరుగా మీ యొక్క మొబైల్ నెంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక ఎస్ఎంఎస్ కనుక రాకపోతే సేమ్ వెబ్‌సైట్‌లోకి మీరు లాగిన్ అవ్వి అంటే ఇదే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి మీరు హిస్టరీ ఉంటుంది కదండీ, బుకింగ్ హిస్టరీ ఉంది కదా ఇక్కడ పైన. ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి చూడొచ్చండి. ఇక్కడ చూడండి బుకింగ్ హిస్టరీలో మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఏంటంటే సెలెక్ట్ సర్వీస్ అని ఉంది కదండీ. ఇక్కడ మీరు లక్కీ డిప్ కాబట్టి ఇక్కడ చూడండి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదండీ. సేవ ఎలక్ట్రానిక్ డిప్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయ్యారా, సెలెక్ట్ కాలేదని చూపిస్తుంది. సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్ట్ అని చూపిస్తుంది. నేనైతే ఇంచుమించుగా ఒక 3 ఇయర్స్ నుండి లక్కీ డిప్‌లో అయితే పాల్గొంటున్నానండి. ఇప్పుడు కూడా ఒకసారి కూడా తగలలేదు. లక్కీ డిప్‌లో ప్రతి నెల కూడా విడుదలవుతుంటాయండి. ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్‌లో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి తర్వాత ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు తర్వాత ప్రాసెస్ ఏంటంటే అమౌంట్ కట్టడం అండి. మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది. ఇందాక చూసారు కదండీ సుప్రభాత సేవకు వచ్చేసి రూ. 120, తోముల సేవకు వచ్చేసి మనకి రూ. 220, అర్చన సేవకు వచ్చేసి రూ. 220, అష్టదళ పద్మనాభానికి వచ్చేసి రూ. 1,250 చొప్పున లక్కీ డిప్‌కి సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఈచ్ పర్సన్ వచ్చి కట్టవలసి ఉంటుందండి. ఇది కూడా సేమ్ ఇదే
వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి బుకింగ్ హిస్టరీ దగ్గర మీరు సెలెక్ట్ అని ఉంటుందండి. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ అమౌంట్‌కి సంబంధించిన పే లింక్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్‌లోనే అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి. గూగుల్ పే గాని, అదే యూపీఐ ద్వారా గాని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా గాని మీరు అమౌంట్ కట్టవలసి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అన్నది మీరు అప్‌లోడ్ చేయాలండి. అప్‌లోడ్ చేసిన తర్వాత పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు అమౌంట్ కట్టడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపైతే మీరు అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుందండి. ఇలా కట్టిన తర్వాత మాత్రమే ఈ సేవలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనకి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలనైతే ఈ సేవకు ఉచితంగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దాంతో పాటు మీరు పూర్తిగా మీరు సంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే ఈ స్వామివారికి ఈ ఆతిథ్య సేవలో మీరు పాల్గొనవలసి ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేసినా, లేదా నాకు ఈ వీడియో కింద మీరు కామెంట్ బాక్స్‌లో అడిగినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదే విధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానెల్‌ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.